నిరుపేదల భూములను కార్పొరేట్ కంపెనీలు వారికి అనుకూలంగా మార్చుకుంటున్నాయా? దాదాపు 20 ఏళ్ల క్రితం పేదలకు పంపిణీ చేసిన భూముల్లో వారికి తెలియకుండా విద్యుత్ టవర్లు ఏర్పాటు చేశారు. సాగులో ఉన్న భూములను చెడగొట్టి రోడ్లు, విద్యుత్ సరఫరా లైన్లో ఏర్పాటు చేశారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునేవారే కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా మైలవరం మండలం దన్నవాడలో 200 మందికి పైగా రైతులు ఆందోళన బాటపట్టారు. తమ జీవనాధారాన్ని లేకుండా చేస్తున్నారని నిరుపేదలు వాపోతున్నారు. తమ భూములను లీజుకు తీసుకోవడం లేదంటే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దన్నవాడ గ్రామానికి చెందిన నిరుపేదల రైతులకు అప్పటి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ ప్రభుత్వం భూములు పంపిణీ చేసింది. కొండగట్టు ప్రాంతంగా ఉన్న ఈ భూములను కొందరు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. 2005, 2009లో దన్నవాడ గ్రామ సర్వే నెంబర్ 488, 468లో పలువురికి డికేటీ పట్టాలు అందజేశారు. రెవెన్యూ అధికారులు సదరు భూములకు సంబంధించినటువంటి అన్ని వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు. ఆ భూములపై రైతులు బ్యాంకు నుంచి రుణాలు పొందారు. 2005 సంవత్సరంలో కొంతమందికి, 2009 సంవత్సరంలో కొంతమందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు భూములు ఇచ్చినప్పుడు ఈ 488, 466 సర్వే నెంబర్లలో ఇది మొత్తం కొండ ఇచ్చి అందరికీ పట్టాలు, కొంతమందికి ఫస్ట్ 3 ఎకరాల చొప్పున, తర్వాత 2 ఎకరాల చొప్పున మొత్తం భూమి ఇవ్వడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ భూమి, మిగతా బ్యాలెన్స్ అయితే ఏం లేదు. కొద్దిగా ఏదో 10-20 ఎకరాలు పశువులకని, ఒక 2-3 ఎకరాలు సాగులో బట్టలు ఉతుక్కోవడానికని వదిలేం, కానీ మిగతాదైతే భూమి గవర్నమెంట్ భూమి లేదు. అంతా పట్టాలు ఇచ్చినారు. ఆ భూములలో కొంతమంది మట్టి దోలుకొని పైర్లు కూడా పట్టించుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల జీఎన్ఎస్ఎస్ కెనాల్ కూడా మా ఊరి మీద వెళ్ళింది. ఆ జీఎన్ఎస్ కెనాల్ సంవత్సరంలో 12 నెలలలో కనీసం అంటే 10 నుంచి 11 నెలలు నీళ్లు ఎప్పటికీ ఉంటాయి. అవుకులో నీళ్లు ఉన్నప్పుడు ఎప్పుడైనా రైతులు ఇబ్బంది అంటే అవుకు నుంచి కూడా నీళ్లు, ఎప్పుడు రాజకీయ నాయకులు ఏ టైంలో ఏ గవర్నమెంట్ ఉన్నా రాజకీయ నాయకులు నీళ్లు కూడా వదులుతున్నారు. అక్కడ డ్యామ్ నుంచి వదిలిస్తున్నారు రైతుల కోసం. ఆ నీళ్లతో ఇక్కడ పంటలన్నీ పండించుకుంటున్నాం. అందులో భాగంగానే గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు వచ్చినా ఈ పాస్బుక్ల మీద మాకు రైతు భరోసా కావచ్చు, విత్తనాలు కావచ్చు, మందులు కావచ్చు, ఎరువులు కావచ్చు అన్నీ ఇస్తున్నారు. అలాగే బ్యాంకులో లోన్లు కూడా తీసుకుంటున్నాం. అందరం ఇక్కడ ఉన్న రైతులందరూ తీసుకుంటున్నారు. పొద్దున నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే 200-300 రూపాయలు కూలీ తీసుకొని బతికే మా కడుపులు కొట్టడం ఈ గాలిమరలకు ఎందుకో నాకు అర్థం కావడం లేదు. దీని గురించి ఎన్నిసార్లు వీళ్ళకి వచ్చి మా పట్టాలు ఉన్నాయా, ఈ మాదంటే ఇది కాదు, మీ నెంబర్ కాదు అని పంపిస్తున్నారు. ఇది మాది బార్డర్ విలేజ్, కడప కర్నూలు బార్డర్ విలేజ్. సర్వే వాళ్ళు వస్తారు, సర్వే చేస్తున్నారు, ఈ నెంబర్లు అంటున్నారు. ఒక్కొక్క నెంబర్ 10 ఎకరాల చొప్పున చేసి 5 మందికి అట్లా పంచి చేయడం జరిగింది. మా పాస్బుక్లలో కూడా నెంబర్లు కూడా వేసి ఇచ్చారు. వీళ్ళకి ఎవరికైతే రైతులకు, బడుగు బలహీన వర్గాలకు ఏదైతే ఇచ్చామో అన్ని దానిలో నెంబర్లు, సర్వే నెంబర్లు సహా వేసి ఇచ్చారు. భూమి కూడా చేద్దామని చేస్తున్నారు. మేమైతే అనుభవంలో ఉన్నాం, ఆల్రెడీ మేము పంటలు వేసుకుంటున్నాం, చేస్తున్నాం. కానీ ఇప్పుడు వీళ్ళు విండిపోవర్ వాళ్ళు మా భూమిలో వేసుకొని వీళ్ళు మీ కాగితం లేదు పో, ఈ నెంబర్ కాదు పో, ఆ నెంబర్ కాదు, సరే మాది కాదు, మరి మా నెంబర్లు ఎక్కడ ఉన్నాయి చూపించాలి కదా రెవెన్యూ వాళ్ళు. ఇది 2005, 2009 సంవత్సరంలో అసైన్మెంట్ కమిటీ జరిగింది. బట్ కానీ 2005 సంవత్సరంలో కొంతమందికి ఆన్లైను, 2009 సంవత్సరంలో కొంతమందికి మాత్రమే పట్టాలు మంజూరు చేసి, కొన్ని పట్టాలు మంజూరు చేయకుండా అట్లే పెట్టేసి హోల్డ్లో పెట్టేసుకున్నారు. ప్లస్ కొందరికి ఆన్లైన్ అయినాయి. ఆన్లైన్ కానీ వాళ్ళ సర్వే నెంబర్లు చూసుకొని ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా గవర్నమెంట్ వాళ్ళ ఇష్టాచారం ప్రకారము, రైతులకు ఆన్లైన్ లేదు కదా అని వాళ్ళ ఇష్టాచారం ప్రకారం విండు ప్రాజెక్టుకు కొందరు సర్వే నెంబర్లను కంపెనీకి ఇవ్వడానికి సహకరించినారు. ప్లస్ రికార్డు తీయడానికి అడుగుతుంటే డిలే చేస్తూ వస్తున్నారు. కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ అప్రూవల్ ఇచ్చాము, చేస్తున్నాము, వస్తాము అనే కింద టైం గడుపుతున్నారు. కానీ దీని మీద ఎటువంటి ప్రభుత్వం ఇచ్చిన భూముల సాగుకు బ్యాంకులో పంట రుణాలను తీసుకుని సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నామని రైతులు అంటున్నారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, ఎన్నో ఏళ్లుగా నమ్ముకున్న భూములను తమకు దూరం చేయడం సబబు కాదంటున్నారు. ఇప్పటికే జిల్లా అధికారిని కలిసినా పెద్దగా స్పందన కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రైతులకు అన్యాయం చేస్తే మాత్రం సహించమంటూ మైలవరం మాజీ ఎంపీపీ అల్లె ప్రభా నాగిరెడ్డి స్పష్టం చేస్తున్నారు. 2005లో ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గారు ఉన్నప్పుడు ఆయన ఆదినారాయణ రెడ్డి, అల్లె ప్రభావతమ్మ వాళ్ళు అందరూ కలిసి డిగేటి భూములు ఇచ్చారు సార్. ఇచ్చినప్పటి నుంచి మేము అనుభవంలో ఉన్నాము, చేసుకుంటున్నాము. ఇప్పుడు మేము వ్యవసాయం చేసుకుంటా బతున్నాము. ఇప్పుడు ఈ విండ్ ఫ్యాక్టరీ అనేది వచ్చి దౌర్జన్యం చేసి వాళ్ళు మాకు దిగి చేస్తున్నారు సార్.
వాళ్ళు దిగి చేస్తుంటే మేము అడ్డుకుంటుంటే వాళ్ళు మీది కాదు పో అట్లా ఇట్లా అంటున్నారు సార్. అనేటప్పుడు మేము రెవెన్యూ వాళ్ళ దగ్గర పోయినాము, వాళ్ళు స్పందించడం లేదు. మాకు ఇంకా న్యాయం చేయమని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎంఆర్ఓ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాము. వాళ్ళు వచ్చి ఇక్కడ ఏ సర్వే నెంబర్లు ఉన్నాయి ఈ ప్రాజెక్టు కడుతున్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేడం సహాయంతో వెళ్ళినాము. వాళ్ళు ఇంతవరకు మాకు ఇంకా ఏం చెప్పలేదు. వాళ్ళైతే వర్కులు నడుస్తున్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకు సహకరించాలని కోరుకుంటాము. వాళ్ళు ఈడ ప్రాజెక్టు వేసిన దాని వల్ల మాకు లీజ్ కానీ లేదంటే కొనడం కానీ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మాకు లీజ్ కానీ నష్టపరిహారం లేదంటే కొనడం కానీ జరగాలి.